గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఈరోజు ఆత్మకూరు పట్టణంలో మధ్యాహ్నం సుమారు 3-3:30 గంటల సమయంలో ఈ ఆదర్శ్, అట్లానే గోవిందు, సుమంత్, సుశాంత్ అనే 4 యువకులు ఈ బస్టాండ్ దగ్గర ఉన్న మద్యం షాప్ దగ్గర మద్యం సేవిస్తూ ఉన్నారు. ఈ సేవించే క్రమంలో ఆదర్శ్ అనే కుర్రాడు గత 3 నెలల క్రితము ఈ హరిజనవాడలో ఉన్న గడ్డ వెంకటేష్ అన్నతంతో తాగే దగ్గర స్వల్ప మాట జరుగుతుంది. అది మనసులో పెట్టుకొని ఈ మద్యం మత్తులో ఉన్నతను ఈ గడ్డ వెంకటేష్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. గడ్డ వెంకటేష్ అనేవాడు లారీ డ్రైవింగ్కి వెళ్ళి ఉంటాడు, అందుబాటులో లేడు. వాళ్ళ భార్య ఉంటుంది జ్యోతి, గడ్డం నాగజ్యోతి అని ఉంటుంది. మీ ఆయన ఉన్నాడా, ఇంతకుముందు నన్ను ఒకసారి తిట్టున్నాడు, వాడి సంగతి తేల్చాలని ఈవిడ మైకంలో గొడవ పెట్టుకుంటే చుట్టుపక్కల వాళ్ళు చూసి మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసే క్రమంలో వీళ్ళు మళ్ళా వచ్చి అక్కడే మద్యం షాప్ దగ్గరే 4 కూర్చొని ఉంటే మా పోలీసు వారు మధ్యాహ్నం పూట వెళ్ళి వాళ్ళని పట్టుకొని తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. దీని మీదట చాలామంది ఛానల్లో మన ప్రెస్ మిత్రులందరూ కూడా గంజాయి మత్తులో యువకుల హల్చల్ అట్లెట్లని పెడుతున్నారు. ఇది అవాస్తవం. వారు మద్యం సేవించున్నారు, యువకులు గొడవపడింది వాస్తవము. అది వాడి గతంలో అతనితో మాట పెరిగి గొడవపడిన క్రమంలో ఈ ఆదర్శ అనే వ్యక్తి గొడవకి వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకుంది వాస్తవం. దీని మీదట వాళ్ళందరిని పట్టుకొచ్చి ప్రాపర్ కౌన్సిలింగ్ చేసి మా ఉన్నతాధికారులు తెలియజేసి వారి మీద కేసు నమోదు చేశాము. ఎవరైనా సరే ఈ ఆత్మకూరు పట్టణంలో కానీ ఆత్మకూరు సర్కిల్లో కానీ మద్యం సేవించి కానీ ఇంకేదైనా చేసి కానీ ఇట్లా గలబా చేసినా రౌడీజం చేసినా వాళ్ళకి గట్టి యాక్షన్ అనేది 100% ఉంటుంది. అట్లనే వాళ్ళకి ప్రాపర్ పోలీస్ కౌన్సిలింగ్ అయితే 100% ఉంటుంది. కాబట్టి వాళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరి పని వారు చేసుకోవాలి. ఎక్కడైనా మిస్బిహేవ్ చేసినా, ఎక్కడైనా గలబా చేసినా మాకు ఇమీడియట్గా పోలీసు వారికి, నాకు కానీ మా ఎస్ఐ గారికి కానీ డైల్ 112 కానీ కాల్ చేసి మాకు సమాచారం తెలియజేస్తున్నాము. ప్రెస్ వారికి కూడా విజ్ఞప్తి, ఎవరు చిన్న జరిగినా మద్యం మత్తులో గంజాయి మత్తులో రాయడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి, లేకుంటే పోలీసు వారికి మాకు సమాచారం అడిగితే మేము కంపల్సరీ చెప్తాం. ప్రజలు భయపడి ప్యానిక్ క్రియేట్ అయ్యేలాగా రాయటం కాకుండా ఉన్న వాస్తవాలు రాయమని మీ అందరి ద్వారా మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.